నువ్వు చెప్పేది నిజమే. ఒకవేళ మగవాళ్ళు లేకపోతే ఈ జనాభా ఎలా పెరుగుతుంది అంటాడు. అప్పుడు ఆమె వీళ్ళతో ఇక్కడ పిల్లలను మిషన్ల ద్వారా తయారు చేస్తాము అని చెప్తుంది. ఇది విన్న తర్వాత వీళ్ళు ఇంకా ఎక్కువ కంగారు పడిపోతారు. ఆమెను టపాటప్ ఎలా చేసుకుంటారు అని అడుగుతుంది. అప్పుడు ఆ మహిళ ఒకరిపై ఒకరికి ప్రేమ ఉన్న వాళ్ళు ఒకరి శరీరంలోకి ఒకరు దూసుకుపోతారు అని చెప్తుంది. దీన్నే టపాటప్ అని అంటారు అని చెప్తుంది. ఇద్దరు మగాళ్ళని చూపించడంతో మూవీ స్టార్ట్ అవుతుంది. చాలా కాలం నుంచి వీళ్ళని ఫ్రిడ్జ్‌లో దాచిపెట్టి ఉంటారు. ఒకరోజు వీళ్ళని బయటికి తీస్తారు. అప్పుడు వీళ్ళ చుట్టూ కేవలం అమ్మాయిలు మాత్రమే ఉంటారు. అయితే వీళ్ళకి అక్కడ వీళ్ళు తప్ప ప్రపంచంలో ఒక్క మగాడు కూడా లేడు అని అర్థమవుతుంది. అక్కడ అమ్మాయిలు మాత్రమే ఉంటారు. నెక్స్ట్ సీన్‌లో 1991లో ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ జరుగుతుంది. ఈ కాన్ఫరెన్స్ హ్యూమన్ హైపర్ నేషన్ గురించి జరుగుతుంది. అక్కడ వాలంటీర్లుగా జాన్, ప్రిన్స్‌లు పనిచేస్తూ ఉంటారు. ఇక్కడే ఒక ప్రొఫెసర్ కనిపిస్తాడు. అతను ఒక మిషన్ కనిపెట్టుంటాడు. అతను మేమొక చింపాంజీని 6 నెలల పాటు ఈ మిషన్ ఛాంబర్‌లో వేసుంచాం. అక్కడ అది పెరగలేదు. అది చాలా అనారోగ్యంగా ఉంది అని చెప్తాడు. ఈసారి నేను మనుషుల మీద ప్రయోగం చేయాలనుకుంటున్నాను. అందుకే వాలంటీర్లుగా ఉన్న జాక్ ప్రిన్స్‌లను 3 సంవత్సరాలు అందులో పంపించాలని అనుకుంటున్నాను అని చెప్తాడు. కాకపోతే ఇది చాలా రిస్క్‌తో కూడుకున్నది. ఎందుకంటే చింపాంజీ శరీరం, మానవ శరీరం చాలా డిఫరెంట్‌గా ఉంటాయి. అయినా ఈ ప్రయోగం చేయడం కొంచెం కష్టమే అంటాడు. ఈ మాటలు విన్నా కూడా జాక్ ప్రిన్స్‌లు ఆ మిషన్‌లోకి వెళ్ళడానికి సిద్ధమైపోతారు. అలా వాళ్ళని మిషన్‌లో పెట్టి మిషన్ ఆన్ చేస్తారు. చూస్తూ ఉండగానే 50 ఏళ్లు గడిచిపోతుంది. ఇప్పుడే ఈ మిషన్‌ని ఓపెన్ చేస్తారు. జాక్ ప్రిన్స్‌లు బయటకు వస్తారు. వాళ్ళు 50 ఏళ్ల క్రితం మిషన్‌లోకి వెళ్ళేటప్పుడు ఎలాగైతే ఉన్నారో సేమ్ ఇప్పుడు కూడా అదే వయసులో ఉంటారు. వాళ్ళ వయసు కొంచెం కూడా పెరగదు. అయితే వాళ్ళకి ఆకలేస్తుందని తెలిసి ముగ్గురు అమ్మాయిలు వాళ్ళ కోసం ఆహారం తీసుకొని వస్తారు. ఇన్ని రోజుల నుంచి వీళ్ళు ఏమీ తినలేదు. కాబట్టి వీళ్ళు తినే విషయం కూడా మర్చిపోయారు. ఆ ముగ్గురు అమ్మాయిలు వెళ్ళిపోయాక జాక్ ప్రిన్స్‌తో నేను మిషన్‌లో ఒక మందు బాటిల్, ఒక సిగరెట్ ప్యాకెట్ దాచాను అంటాడు. ఇప్పుడు అవి బయటికి తీయడానికి సమయం వచ్చిందని వెళ్లి తీస్తాడు. అప్పుడు వాళ్ళు అక్కడే సిగరెట్ కాలుస్తూ ఉంటారు. అప్పుడు సిగరెట్ పొగ వల్ల అక్కడ ఉన్న అలారమ్స్ అన్నీ ఒక్కసారిగా మోగుతాయి. అప్పుడు వాళ్ళకి ఇక్కడ ఏదో జరిగిపోయింది అని అర్థమవుతుంది. అక్కడికి ఇద్దరు ఆడవాళ్ళొచ్చి ఆ పొగని ఆర్పుతారు. ఆ తర్వాత కొద్దిసేపు తర్వాత అక్కడికి గ్రీన్ అనే ఒక డాక్టర్ వచ్చి జాక్ ప్రిన్స్‌లతో ప్రొఫెసర్ చనిపోయాడు అని చెప్తుంది. ఇది విన్నాక వాళ్ళు చాలా కంగారు పడిపోతారు. ఆ తర్వాత ఆమె వాళ్ళతో ఇక్కడ ఒక పెద్ద యుద్ధం జరిగింది. ఆ యుద్ధం వల్ల మగవాళ్ళందరూ కూడా చనిపోయారు. ఇప్పుడు కేవలం భూమి మీద ఆడవాళ్ళు మాత్రమే ఉన్నారు. మీరు మీ మిషన్‌లో ఉండడం వల్ల బ్రతికిపోయారు అంటుంది. ఇది విన్న వీళ్ళు అక్కడి నుంచి పారిపోవాలని ట్రై చేస్తారు. అలా తలుపుల దగ్గరికి వెళ్ళగానే వాళ్ళకి మెరుపులతో కూడిన షాక్ తగులుతుంది. అప్పుడు జాక్ ప్రిన్స్‌తో మనం 50 ఏళ్ళు మిషన్‌లో ఉన్నాం కదా! అందుకే మనకిలా అనిపిస్తుంది అంటాడు. అప్పుడు ప్రిన్స్ నువ్వు చెప్పేది నిజమే. ఒకవేళ మగవాళ్ళు లేకపోతే ఈ జనాభా ఎలా పెరుగుతుంది అంటాడు. మరోవైపు వీళ్ళ మాటలు డాక్టర్ గ్రీన్ వింటూ ఉంటుంది. అప్పుడు ఆమె వీళ్ళతో ఇక్కడ పిల్లలను మిషన్ల ద్వారా తయారు చేస్తాము అని చెప్తుంది. ఇది విన్న తర్వాత వీళ్ళు ఇంకా ఎక్కువ కంగారు పడిపోతారు. అప్పుడు మరోవైపు డాక్టర్ గ్రీన్ దగ్గరికి ఇంకో డాక్టర్ మెరీనా వస్తుంది. అప్పుడు మెరీనా గ్రీన్‌తో నువ్వు మిగతా డాక్టర్లతో రీసెర్చ్ గురించి మాట్లాడాలి. అలాగే నువ్వు ఎవరికీ చెప్పకుండా వీళ్ళిద్దరి మీద ప్రయోగం చేయకూడదు అంటుంది. మరోవైపు ప్రిన్స్ జాక్‌లు ఉండే గదిలో ఒక టీవీ ఆన్ అవుతుంది. అందులో ఒక అమ్మాయి మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడు ప్రిన్స్‌కి అర్థమవుతుంది. వీళ్ళు టెస్ట్ ట్యూబ్ బేబీలను తయారు చేస్తున్నారని. ప్రిన్స్ అయితే చాలా బాధపడతాడు. అప్పుడు జాక్ అసలు వీళ్ళు పిల్లల్ని ఇలా ఎలా చేయగలుగుతున్నారు అంటాడు. అప్పుడు ప్రిన్స్ జాక్‌తో 50 ఏళ్లలో మొత్తం మారిపోయింది. ఈ రోజుల్లో మహిళలు ప్రెగ్నెంట్ అవ్వడానికి ఇంటిమేట్ అవ్వడం కూడా అవసరం లేదు అంటాడు. తర్వాత వీళ్ళిద్దరూ మందు తాగుతూ ఎమోషనల్ అయిపోతారు. తర్వాత రోజు వీళ్ళిద్దరూ కళ్ళు తెరిచేసరికి వాళ్ళ ముందు డాక్టర్ గ్రీన్ ఉంటుంది. ఆమె ఇప్పుడు మీ ఆరోగ్యం ఎలా ఉంది అని అడుగుతుంది. అప్పుడు జాక్ ఆమెతో ఇప్పుడంతా బాగానే ఉంది. నువ్వు ఒకసారి నాతో ఇంటిమేట్ అయితే ఇంకా చాలా బావుంటుంది అంటాడు. అప్పుడు ఆమె అతని మీద సీరియస్ అయిపోయి కొట్టి కింద పడేస్తుంది. అప్పుడు ప్రిన్స్ అక్కడికొచ్చి జాక్ ఈ అమ్మాయికి ఇంటిమేట్ అవ్వడం గురించి తెలీదు. అందుకే నువ్వు వీళ్ళతో ఇలాంటి మాటలు మాట్లాడొద్దు అంటాడు. కొద్దిసేపు తర్వాత డాక్టర్ మెరీనా బాడీగార్డ్‌లను తీసుకొని అక్కడికొస్తుంది. అప్పుడు జాక్ ప్రిన్స్‌లతో ప్రపంచం మొత్తం రేడియేషన్ వచ్చింది. ఎవరైనా మనుషులు ఈ రేడియేషన్‌లోకి వెళితే చనిపోతారు అని చెప్తుంది. వాళ్ళని తనతో తీసుకెళ్తూ మా దగ్గర ఒక జంతువు ఉండేది. ఆ జంతువు రేడియేషన్ ప్రభావం వల్ల చనిపోయింది అని చెప్తుంది. ఆ తర్వాత ప్రిన్స్ జాక్‌లు అక్కడ జంతువులను పరిశీలిస్తారు. ఈలోగా అక్కడికి వీళ్ళ లీడర్ వస్తుంది. జాక్ ఆమెను చూసి ఆమెతో మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడు ఆమెని జాక్ నీ వయసెంత అని అడుగుతాడు. అక్కడున్న మహిళ నీ వయసెంతో తెలుసా? మీరిద్దరూ కూడా 86 ఏళ్ల వయసున్న వాళ్ళు అంటుంది. అయితే వీళ్ళ మాటలు జాక్ పట్టించుకోడు. అప్పుడు జాక్ లీడర్‌ని పట్టుకోవడానికి వెళ్తాడు. అయితే మిగతా గార్డ్స్ అందరూ కూడా అతన్ని కింద పడేస్తారు. ఈలోగా వెనక నుంచి వాళ్ళ లీడర్ జాక్‌ని వదిలేయండి అంటుంది.
అప్పుడు జాకు, "మీరు మాకు ఎందుకు అబద్ధాలు చెప్తున్నారు? అసలిక్కడేం జరుగుతుంది?" అంటాడు. అప్పుడు లీడర్ జాక్‌తో, "అసలు ఇదంతా ఆ ప్రొఫెసర్ వల్లే జరిగింది. అతను కనిపెట్టిన మెషిన్ వల్ల మగవాళ్ళ వయసు అస్సలు పెరగదు. కాకపోతే ఈ మెషిన్ వల్ల మగవాళ్ళందరూ చనిపోయారు" అని చెప్తుంది. అది విన్న ప్రిన్సు, "అది ఎలా సాధ్యమవుతుంది?" అంటాడు. "మేమిద్దరం ఇంకా బ్రతికే ఉన్నాం. ఒకవేళ మీరు కావాలంటే మేము మీకు సహాయం చేస్తాం. మాతో టపాటప్ చేసి పిల్లల్ని కనొచ్చు" అంటాడు. దీంతో లీడర్ వాళ్ళపై కోప్పడి పక్కనే ఉన్న చెట్టును చూస్తూ బాధపడుతూ ఉంటుంది. అయితే కొద్దిసేపు క్రితం వరకు ఆ చెట్టుకు 2 పళ్ళుండేవి. అవి ఈ ఇద్దరు గాడిదలు కోసుకొని తినేస్తుంటారు. అప్పుడు లీడర్, "మీకు తెలుసు కదా బైబిల్‌లో ఏం జరుగుతుందో. ఈ పళ్ళు తినడం వల్లే ఈ సృష్టి మొదలైంది. మళ్ళీ మీరు ఆ సృష్టిని తిరిగి తీసుకురావాలనుకుంటున్నారా?" అని కుక్కల్ని కొట్టినట్టు కొట్టి మళ్ళీ రూమ్‌లోనే పడేస్తారు. అప్పుడు జాక్ ఎక్కులు పెట్టి ఏడుస్తూ ఉంటాడు. ఎందుకంటే ఇంతకుముందు ఎప్పుడూ ఆడవాళ్ళ చేతిలో జాక్ తన్నులు తినలేదు. అప్పుడు ప్రిన్స్ జాక్‌తో, "నువ్వు బాధపడకు. మనం ఇక్కడి నుంచి త్వరగా వెళ్ళిపోదాం. నాకు నమ్మకం ఉంది. బయట ఖచ్చితంగా వేరే ప్రపంచం ఉండే ఉంటుంది" అంటాడు. ఇంకోవైపు డాక్టర్ గ్రీన్ ఇంటిమేట్ అనేది అసలు ఎలా జరుగుతుంది అని ఆలోచిస్తూ ఉంటుంది. ఈ విషయం తెలుసుకోవడానికి ఆమె కంటే పెద్దదైన ఒక ముసలామె దగ్గరికి వెళ్తుంది. ఆమెను టపాటప్ ఎలా చేసుకుంటారు అని అడుగుతుంది. అప్పుడు ఆ మహిళ, "ఒకరిపై ఒకరికి ప్రేమ ఉన్నవాళ్ళు ఒకరి శరీరంలోకి ఒకరు దూసుకుపోతారు" అని చెప్తుంది. "దీన్నే టపాటప్ అని అంటారు" అని చెప్తుంది. "ఇలా చేసి నువ్వు పిల్లల్ని కూడా కనొచ్చు" అని చెప్తుంది. ఆ తర్వాత ఆమె, "మీరు ఆ ఇద్దరిని ఏం చేస్తారు?" అని అడుగుతుంది. అప్పుడు డాక్టర్ గ్రీన్ ఆమెతో, "మేము ఆ ఇద్దరిని కూడా మహిళలుగా మారుస్తున్నాం" అంటుంది. అప్పుడు ఆ ముసలిది ఈమెతో, "ఇది వాళ్ళకు చావు కంటే భయంకరంగా ఉంటుంది" అని చెప్తుంది. ఆ తర్వాత ఆ ఇద్దరు మగాల్ని ల్యాబ్‌లోకి తీసుకెళ్తారు. అప్పుడు డాక్టర్ అక్కడ ఉన్న మహిళలందరినీ బ్రెయిన్ వాష్ చేస్తూ ఉంటుంది. మగవాళ్ళ గురించి చెడుగా చెప్తూ ఉంటుంది. ఇంతకుముందు మగవాళ్ళు ఆడవాళ్ళను టార్చర్ పెట్టేవాళ్ళు అంటుంది. ఆ తర్వాత గ్రీన్ ప్రిన్స్ జాక్‌లకు సైన్ చేయడానికి పేపర్ ఇస్తుంది. అందులో మీ శరీరం మీద ఎక్స్‌పెరిమెంట్ చేస్తున్నాము అని ఉంటుంది. సో, దీన్ని చదివి సైన్ చేయడానికి వాళ్ళు ఒప్పుకోరు. ఆ తర్వాత పైన రూఫ్ ఓపెన్ అవుతుంది. అక్కడ చాలా మంది మహిళలుంటారు. వాళ్ళందరూ కూడా ఈ మగాళ్ళని ఏం చేయాలి అని ఆలోచించడానికి వచ్చారు. తర్వాత వాళ్ళిద్దరూ అక్కడి నుంచి పారిపోతారు. వాళ్ళకి అడ్డుగా ఒక గార్డొస్తుంది. ఆమెని జాక్ ముద్దు పెట్టుకోగానే ఆమె కింద పడిపోతుంది. అప్పుడు వీళ్ళందరూ ఈ మగాళ్ళపై ప్రయోగం చేయాలి అని అరుస్తారు. మరోవైపు గార్డ్స్ వీళ్ళ వెంట పడుతూ ఉంటారు. జాక్, ప్రిన్స్‌లు కింద ఫ్లోర్ గుండా అండర్ గ్రౌండ్‌లోకి వెళ్ళిపోతారు. అక్కడ వాళ్ళకు ఒక మందు బాటిల్, న్యూస్ పేపర్ కనిపిస్తాయి. ఆ పేపర్‌లో 1993లో ఒక సంఘటన వల్ల అందరూ మగాళ్ళు చనిపోయారు అని ఉంటుంది. ఈలోగా అక్కడికి కొంతమంది గార్డ్స్ వీళ్ళని పట్టుకోవడానికి వస్తారు. అక్కడ ఉన్న ఒక టన్నెల్ పైపు ద్వారా జాక్, ప్రిన్స్‌లు బయటికి వెళ్ళిపోతారు. అప్పుడు బయట చాలా మంది అమ్మాయిలు పార్టీలో డాన్స్ చేస్తూ ఉంటారు. ఆ మహిళలందరూ లీడర్ చెప్పిన నియమాలు పాటించకుండా పార్టీ చేసుకుంటూ ఉంటారు. ఈలోగా గార్డ్స్‌లు వెనక నుంచి వచ్చి ఆ మగాళ్ళను పట్టుకుంటారు. మరోవైపు ఈ గార్డ్‌ను చూడగానే పార్టీలో ఉన్న వాళ్ళందరూ కూడా అక్కడి నుంచి పారిపోతారు. ఇదేం మంచి సమయం అని భావించి గార్డ్స్‌కి మస్కా కొట్టి జాక్, ప్రిన్స్‌లు కూడా తప్పించుకుంటారు. పారిపోతూ ఒక లిఫ్ట్‌లోకి వెళ్ళిపోతారు. అదే లిఫ్ట్‌లో డాక్టర్ గ్రీన్ ఉంటుంది. ఆమెను చూసి వీళ్ళిద్దరూ చాలా భయపడిపోతారు. అప్పుడు డాక్టర్ వీళ్ళతో, "మీరు ఒకవేళ బయటికి వెళ్ళిపోతే ప్రాణాలతో ఉండరు" అంటుంది. దీనికి వాళ్ళు, "నువ్వు మమ్మల్ని పిచ్చోళ్ళని చేయొద్దు" అంటారు. అప్పుడు గ్రీన్ వాళ్ళని ఒక మిషన్ దగ్గరికి తీసుకెళ్తుంది. దాంట్లో నుంచి చూడమని చెప్తుంది. వాళ్ళు అందులో నుంచి చూస్తే బయట మనుషులు ఎవ్వరు కూడా ఉండరు. భూమి అంతా నాశనం అయిపోయి ఉంటుంది. అప్పుడు గ్రీన్ వాళ్ళతో, "ఇదే కాదు, బయట రేడియేషన్ ఎక్కువగా ఉండడం వల్లనే అందరూ మగవాళ్ళు చనిపోయారు" అంటుంది. అయినా కూడా వీళ్ళు, "మేము నమ్మం. బయటికి వీళ్ళైనా సరే చేస్తాం కానీ ఇక్కడ మాత్రం ఉండము" అంటారు. అప్పుడు ఆమె గార్డ్‌లను పిలిచి ప్రిన్స్ గ్రీన్‌లను వాళ్ళకి పట్టిస్తుంది. వాళ్ళు వెళ్తూ ఆమెని బండబూతులు తిడుతూ ఉంటారు. ఆ తర్వాత ఇద్దరు గార్డ్స్ వచ్చి గ్రీన్‌తో, "వీళ్ళని పట్టుకున్నందుకు నీకు ప్రమోషన్ కూడా వచ్చింది" అని చెప్పి వీళ్ళిద్దరిని మహిళలుగా మార్చే ఆపరేషన్ చేస్తున్నారు. "నువ్వు కూడా వీళ్ళిద్దరి మీద ప్రయోగాలు చేశావు కదా! నువ్వు కూడా ఇందులో మిగతా డాక్టర్స్‌లకి సహకారం ఇవ్వాలి" అని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అయితే వాళ్ళని అలా చేయడం గ్రీన్‌కి ఏమాత్రం ఇష్టం లేదు. తర్వాత జాక్, ప్రిన్స్‌లను బెడ్ మీద కట్టేసి ఆపరేషన్ చేయడానికి రెడీ చేస్తూ ఉంటారు. ఈలోగా అక్కడికి వచ్చిన గ్రీన్ వాళ్ళని తప్పిస్తుంది. అప్పుడే జాక్‌కి అనర్థీషియా ఇస్తూ ఉంటారు. దానివల్ల అతనికి కలలు వస్తూ ఉంటాయి. అతను చాలా వింతగా ప్రవర్తిస్తూ ఉంటాడు. గ్రీన్ వాళ్ళని లిఫ్ట్‌లోకి పైకి తీసుకొని వెళ్తుంది. అక్కడ వీళ్ళిద్దరికీ గార్డ్‌లు కనిపిస్తారు. అప్పుడు వాళ్ళతో గ్రీను, "మీరు బట్టలు విప్పేసి వీళ్ళకి ఇవ్వమని" చెప్పి రేడియేషన్ షూట్‌లను జాక్, ప్రిన్స్‌లకి ఇప్పిస్తుంది. సో, వాళ్ళిద్దరూ కూడా ఈ షూట్‌లను తొడుక్కుంటారు. గ్రీన్ మెయిన్ గేట్ తీసి వీళ్ళని పంపించేయాలి అనుకుంది. కానీ గేట్ ఓపెన్ అవ్వదు. అప్పుడు గ్రీన్ గార్డ్‌లను, "గేట్ ఎందుకు ఓపెన్ అవ్వట్లేదు" అని అడుగుతుంది. దానికి వాళ్ళు, "పాస్‌వర్డ్ మన లీడర్ దగ్గర మాత్రమే ఉంది" అంటారు. దీంతో గ్రీన్‌కి కోపం వచ్చి వాళ్ళని బండబూతులు తిడుతుంది. ఈలోగా ఆ డోర్ ఓపెన్ అయిపోతుంది. అలా ఎందుకు జరిగిందంటే ఆ డోర్ ఓపెన్ పాస్‌వర్డ్ ఆ బండబూతులే.
అయితే డాక్టర్ వాళ్ళనొక్కటే పంపించాలనుకోవడం లేదు. ఆమె కూడా వాళ్ళతో పాటు వెళ్ళాలి అనుకుంటుంది. ఆ తర్వాత ఆమె కూడా రేడియేషన్ సూట్ వేసుకొని ముగ్గురు కలిసి పైకి వెళ్లి చూస్తారు. అక్కడ అన్ని గుట్టలు పర్వతాల్లాగా కనిపిస్తాయి. అంతా నాశనమైపోయి ఉంటుంది. అలాగే ప్రిన్స్ పైకి వెళ్తాడు. అక్కడ అతనికి పరదాలు అడ్డు తగులుతాయి. అప్పుడు ప్రిన్స్ కత్తి తీసుకొని ఆ పరదాని కోస్తాడు. దాని ద్వారా ముగ్గురు కూడా బయటకు వెళ్ళిపోతారు. అక్కడ అంతా మామూలుగానే ఉంటుంది. ఇంతకు ముందు వాళ్ళు చూసిందంతా నాటకమే. వాళ్ళకి దగ్గరలో ఒక బీచ్ కనిపిస్తుంది. అది చూసి వీళ్ళు చాలా సంతోషపడతారు. కొద్దిసేపు తర్వాత వాళ్ళకి ఆక్సిజన్ తక్కువైపోతుంది. అప్పుడు ప్రిన్స్ తన సూటు తీసేస్తాడు. బయట ఏ రేడియేషన్ కూడా ఉండదు. ఆ లీడర్ ఇలా రేడియేషన్ ఉన్నట్లు సృష్టించింది. తర్వాత వాళ్ళు ఇంకా కొంచెం దూరం నడుచుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటే వాళ్ళకు ఒక ఇల్లు కనిపిస్తుంది. వాళ్ళు ఆ ఇంట్లోకి వెళ్ళిపోతారు. వాళ్ళకి అక్కడ తినడానికి చాలా ఆహారం దొరుకుతుంది. ఆ తర్వాత యమ్మ అనే మహిళ తుపాకీతో అక్కడికొస్తుంది. వీళ్ళని బంధించబోతున్నాము అంటుంది. అంతలో ఆమె షూట్‌లో ఆక్సిజన్ అయిపోయి కింద పడిపోతుంది. ప్రిన్స్ వెంటనే ఆమెను ఎత్తుకొని ఇంట్లోకి తీసుకొని వెళ్తాడు. ఆమె షూట్ తీస్తూ ఉండగా ఆమెకి మెలకువ వచ్చి ప్రిన్స్ మీద అరుస్తుంది. ఆ సమయంలో టీవీ రిమోట్ బటన్ ఒత్తుకొని టీవీ ఆన్ అయిపోతుంది. అందులో లీడర్ కనిపిస్తుంది. ఆమె డాక్టర్ గ్రీన్ చనిపోయిందని ఫాల్స్ న్యూస్ చెప్తూ ఉంటుంది. ఆమెతో పాటు ఇద్దరు మహిళలు కనిపిస్తారు. వాళ్ళు ఎవరో కాదు, ప్రిన్స్ జాక్‌లు మహిళలుగా మారిపోయి ఉంటారు. ఇది వీళ్ళు చూస్తుండగానే. ఇంతలో ఎవరో ఇంట్లోకి వస్తున్నట్లు వీళ్ళకి అనిపిస్తుంది. వెంటనే వీళ్ళు లోపలికి వెళ్లి దాక్కుంటారు. అప్పుడు ఇంట్లోకి లీడర్ వస్తుంది. ఈ ఇల్లు ఆమెదే. ఇల్లంతా గందరగోళంగా ఉండడం చూసి ఇక్కడ ఎవరో ఉన్నారని అర్థమయ్యి వెళ్లి అల్మారా ఓపెన్ చేస్తుంది. వెంటనే జాక్, ప్రిన్స్‌లు ఆమెను పట్టుకుంటారు. అప్పుడు ఆమె విగ్గు ఊడిపోతుంది. ఆ విధంగా ఆ లీడర్ మహిళ కాదు మగవాడని వాళ్ళకి అర్థమవుతుంది. అప్పుడు వాళ్ళు అసలు నువ్వెవరు? ఇదంతా ఎందుకు చేస్తున్నావు అంటారు. ఆ లీడర్ మొత్తం విషయం చెప్పేస్తాడు. 20 ఏళ్ల క్రితం నేను ఒంటరిగా మిగిలాను. అందరూ నన్ను మహిళగా మార్చాలని నా వెంటే పడ్డారు. అందుకే నేను మేకప్ వేసుకుని అమ్మాయిలాగా మారి నేను వీళ్ళతోనే ఉంటున్నాను. అయితే ఒకరోజు నన్ను లీడర్‌గా మార్చారు అని చెప్తాడు. అప్పుడు ప్రిన్స్ జాక్‌లు నువ్వు బయట రేడియేషన్ లేదని లోపల ఉన్న మహిళలకి ఎందుకు చెప్పలేదు అని అడుగుతారు. దానికి లీడర్ ఇంతకుముందు ఇక్కడ రేడియేషన్ ఉండేది. కానీ రాను రాను అది తగ్గిపోయింది. కాకపోతే వీళ్ళకి విషయం చెప్పడానికి నాకు ఆ ధైర్యం సరిపోలేదు. ఎందుకంటే అక్కడున్న మహిళలందరూ కంత్రీలు అంటాడు. ఆ తర్వాత డాక్టర్ గ్రీన్, జాక్‌లు ఇద్దరూ కూడా టపాటప్ చేసుకుంటూ ఉంటారు. ఇది చూసి ఎమ్మా, ప్రిన్స్‌లు కూడా టపాటప్ చేసుకుంటూ ఉంటారు. ఆ తర్వాత రోజు పిల్లల్ని తయారు చేసే ల్యాబ్‌లోకి వీళ్ళు వెళ్తారు. అక్కడ ఆ ఫార్ములాలో వీళ్ళు ఇంధనం కలుపుతారు. ఎందుకంటే ఈసారి పిల్లలు పుట్టేటప్పుడు మగపిల్లలు పుట్టాలని వాళ్ళు అలా చేస్తారు. తర్వాత పుట్టిన పిల్లల్లో ఒక మగపిల్లాడు పుడతాడు. ఆ పిల్లాడిని చూసిన నర్సు గట్టిగా కేకలు పెడుతుంది. ఈ సీన్‌తోనే మూవీ ఎండ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్. థాంక్స్ ఫర్ వాచింగ్.